మరణం లేని మీరు 14వ పాఠం 10వ వంతు దానం. మన పనులను ఇంకెవరైనా చేసి పెడితే బాగుంటుందని, అన్ని శుభాలు మనకు లభించాలని మనం ఆందోళనతో ఎదురు చూస్తుంటుంటాం. మనకి ఓ సహాయం అందేటట్లు చెయ్యమని ప్రార్థన చేసినట్లు బహుశా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఇంకొకరి సహాయం కోరుకోవడం మానవుడి సహజ లక్షణం. ఒంటరిగా ఉండే మానవుడు తనకు భద్రత లేదనుకుంటాడు. ఏ దేవుడైనా ఏ దేవతైనా తనకు అండగా ఉంటే బాగుండును అని అనుకుంటాడు. ఓ గొప్ప ఇంట్లో ఉంటున్నట్లు ఊహించుకొని ఆనందపడతాడు. కానీ తనకు ఏదైనా రావాలని అనుకునేవాడు ముందుగా తానే ఇవ్వవలసి ఉంటుంది. ఇవ్వకుండా మీరు దేనిని స్వీకరించలేరు. మీ దానగుణం మీ మనసును తెరిచి ఉంచి మీకు కావలసిన వస్తువును మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డ వారి దానాన్ని స్వీకరించగలగడానికి తగిన పరిస్థితిని నెలకొల్పుతుంది. దానం అంటే కేవలం డబ్బును మాత్రమే అని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. కానీ మామూలుగా డబ్బునే దానంగా ఇస్తూ ఉంటాం. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవడానికి వీలుంటుంది కనుక అందరూ దాన్నే కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి పరిస్థితుల్లో డబ్బు మానవుడికి కోరికలు తీర్చగల శక్తిని అందించడమే కాకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అప్పులను వసూలు చేయడానికి వచ్చే వ్యక్తి నుంచి రక్షణ కల్పిస్తుంది. డబ్బును దానం చేయవచ్చు, చేయాలి కూడా. కానీ కొన్ని షరతులకు లోబడే చేయాలి. హృదయపూర్వకంగా మానవ సేవ చేయడం కూడా ఓ దానంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మనం డబ్బుల్ని దానం చేయగలం, చేసే తీరాలి. కేవలం డబ్బునే కాకుండా వస్తువుల్ని, తగిన సహాయాన్ని లేక ఆధ్యాత్మికపు సానుభూతిని కూడా యోగ్యులకు దానం చేయవచ్చు. మళ్ళీ మనం చేస్తేనే తప్ప పుచ్చుకోగల స్థితికి చేరడం. ఇవ్వడం, ముష్టి, దానం ఇలాంటి మాటల గురించి పడమటి ఖండాల్లో అనేక దురభిప్రాయాలు ఉన్నాయి. ఇంకొకరి నుంచి సహాయాన్ని అర్థించడాన్ని ఓ పెద్ద అవమానకరమైన పనిగా తలపోస్తుంటారు. ఇది సరియైన ఆలోచన కాదు. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు డబ్బు మనకు పనికి వచ్చేందుకు నిర్దేశింపబడ్డ ఓ వస్తువు మాత్రమే. ఓ రాతి ఖజానాలో దాన్ని బంధించడం కన్నా ఇతరుల మేలు కోసం ఖర్చు చేస్తూ మనం సంతోషాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా పొందవచ్చు. దురదృష్టవశాత్తు వాణిజ్యపరంగా మారిన ఇప్పటి ప్రపంచంలో డబ్బు ఖర్చు చేసే ఓ మనిషిని అతడి డబ్బుతో గుర్తించడం జరుగుతుంది. అతను డబ్బు ఖర్చు చేసే పద్ధతితో అతడి గొప్పతనాన్ని గుర్తించడం జరుగుతుంది. అదనంగా మెరిసే దుస్తులను ధరించి ఆడంబరంగా తమ గొప్పలను నిరూపించుకునే విధంగా దానాలు చేసేవాళ్ళు ఆధ్యాత్మికవాదులు కారు, దయాగుణం ఉన్నవాళ్ళు కారు. ఇటువంటి వాళ్ళు చేసేది అర్థం పర్థం లేని ఖర్చు మాత్రమే. వీళ్ళు చేసేది దానం మాత్రం కాదు. తమ ఆధ్యాత్మికతను చాటుకోవడానికే, తమ గొప్పను ప్రదర్శించుకోవడానికే ఈ ఖర్చును వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇందువల్ల కేవలం వాళ్ళ అహంకారం మాత్రమే బలపడుతూ ఉంటుంది. పశ్చిమ దేశాల్లోని వ్యక్తుల గొప్పతనాన్ని వాళ్ళు నివసించే భవంతిని బట్టి నిర్ణయిస్తుంటారు. వాళ్ళు ఏ క్లబ్బులో మెంబర్స్గా ఉన్నారో గమనిస్తారు. గొప్పవాళ్ళు గొప్ప క్లబ్బులకే వెళ్తుంటారు కదా. ఈ లోకం నిజంగా గుడ్డిది. ఇక్కడ విలువలకు అర్థం లేదు. ఎలాగంటే ఈ మాటని మన అంతరంగంలోకి బాగా స్థిరపడేలా మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ మరణించాక వైతరణ్య నది ఆవలి ఒడ్డుకు ఒక పైసాను కానీ, ఒక సూదిని కానీ, కనీసం ఆరిపోయి ఉన్న అగ్గిపుల్లను కానీ తీసుకొని వెళ్ళలేరు. మనం భూమి మీద నేర్చుకున్న విద్య అనుభవాల సారాన్ని మాత్రమే, దయ, సంకుచిత తత్వాల సారాంశాన్ని మాత్రమే, లేదా వడపోసిన జీవిత సత్యాలను మాత్రమే తోడుగా తీసుకొని వెళ్ళగలం. భూమి మీద ఓ కోటీశ్వరుడు మరణానంతరం ఓ ఆధ్యాత్మిక గరీబు అవుతాడు. తూర్పు దేశాల్లోని ఇల్లాలకు ప్రతిరోజు సాధు భిక్షుల దర్శనం కలుగుతూ ఉంటుంది. వినయంగా భిక్షాపాత్రలను ధరించి ఈ సాధువులు ఇళ్ల ముందుకు రావడాన్ని వీళ్ళు ప్రతి సాయంత్రం చూస్తూ ఉంటారు. ఇలాంటి వారికి భోజనం పెట్టడం తమ అదృష్టంగా ఈ స్త్రీలు భావిస్తారు. ఈ ఆలోచన ఎన్నో శతాబ్దాల నుంచి ప్రాచ్య దేశాల్లో జీర్ణించకపోయి ఉంది. పశ్చిమ దేశాల వాళ్ళు అనుకునే విధంగా ఈ సాధువులు ఇతరుల మీద పడి జీవించే పరాన్నబుక్కులు, భిక్షగాలు కారు. పనికి వెరచి పారిపోతున్న బీరువులు కారు ఈ సాధువులు. సాయంత్రం పూట ప్రాచ్య దేశాల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసా? సాధువులకు అన్నదానం అత్యంత ఆనందంతో చేయడం అలవాటుగా గల భారతదేశం లాంటి ఓ దేశంలో ఓ గ్రామాన్ని ఊహించండి. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి ముందు కాలంలోనైనా చైనా, టిబెట్ దేశాల్లోని గ్రామాలు కూడా ఇలాగే ఉండేవి. మనం ప్రస్తుతం భారతదేశంలో ఓ గ్రామాన్ని చూస్తున్నాం. సాయంత్రం పొద్దుగుంకుతూ నీడల పొడవులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. పశ్చిమంలో సాయం సంధ్య వెలుగులు ఆకాశాన్ని నీలి, నారింజ, పసుపు రంగులో నింపుతుంది. రావి చెట్ల ఆకులు గలగలా శబ్దాలను చేస్తున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలులకు అనుగుణంగా మట్టి దారి మీద నెమ్మదిగా నడుస్తూ ఓ సాధువు వస్తున్నాడు. చిరిగిన వస్త్రాలను ధరించి తన సరస్వాన్ని తనతో పాటు మోసుకొని కాళ్ళకు పాదుకలు, భుజం మీద వేలాడే కంబలి అతడికి పరుపుగా పనికొస్తుంది. చిన్న చిన్న వస్తువులన్నీ అతని దుస్తుల్లోనే సర్దుకొని ఉంటాయి. కుడి చేతిలోని ఓ నిలువెత్తు కర్ర,
జంతువులతో మనుషులతో పోట్లాడి ఆత్మరక్షణ చేసుకోవడానికి కాదు. నడిచే దారిలోని కంపను తుప్పలను ప్రక్కకు తోసేసుకుంటూ ముందుకు నడిచి వెళ్ళడానికి ఉపయోగపడమే కాకుండా ఇంకా ఓ కాలువో నదో అడ్డం వస్తే నీళ్లు ఎంత లోతు ఉన్నాయో పరీక్షించి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ కర్ర. ఈ సాధువు ఇంటి ముందుకు వచ్చి నిలబడి తన వస్త్రంలోంచి ఓ భిక్షాపాత్రను చెక్కతో చేయబడి ఉపయోగించి పూర్తిగా నున్నగా తయారై మెరుస్తున్న దాన్ని బయటకు తీసి తలుపు దగ్గరకు రాబోతున్నంతలోనే ఆ ఇంటి తలుపు తెరుచుకొని ఓ స్త్రీ ఆహార పదార్థాలన్న ఓ పాత్రను తీసుకొచ్చి తల వంచుకొని నిలబడి తన సౌశీల్యాన్ని వినయాన్ని ప్రకటిస్తూ ఉంది. సాధువుని సూటిగా తేరిపారా చూడడం మర్యాద లక్షణం కాదు. సాధువు కొంత ముందుకు నడిచి భిక్షాపాత్రను 2 చేతులతోనూ పట్టుకొని నిలబడ్డాడు. ఒక చేత్తో భిక్షాపాత్రను పట్టుకుంటే ఆహారాన్ని అవమానించినట్లే. ఆహారం ఎంతో విలువైనది. 2 చేతుల్లోనూ దాన్ని మర్యాదగా స్వీకరించాలి. భిక్షాపాత్రను 2 చేతులతో వదలకుండా పట్టుకొని ఆ సాధువు నిలబడగానే ఆ స్త్రీ పాత్రలోకి ధారాళంగా ఆహారాన్ని జారవిడిచి వెనక్కు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కసారి కూడా ఆ సాధువు వంక చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఓ సాధువుకు ఆహారం పెట్టడం ఓ అదృష్టంగా భావిస్తారు భారతదేశంలో. అది వారికి భారం కాదు. గొప్పవారికి తాము ఓ అప్పు తీర్చుకుంటున్నట్లు ఆలోచన చేస్తారు. ఆ ఇంటి ఇల్లాలు ఏం ఆలోచన చేస్తుందంటే ఆ సాధువుకి తాను చూపించాల్సిన మర్యాదను గౌరవాన్ని వినయంగా చూపించగలిగానని. ఆ మహనీయుడు తన ఇంటికి దయచేయడం వల్ల తనకు కూడా గొప్ప గౌరవం కలిగిందని. తాను చేసిన వంట గురించి మరే ఇతర సాధువో ఈ మహనీయునికి కూడా చెప్పి ఉండవచ్చునని. అందువల్లనే తృప్తిగా భిక్షను స్వీకరించే నిమిత్తం ఆ సాధువు ఇంటి ముందుకు వచ్చి ఉండవచ్చునని ఆమె అనుకుంటుంది. ప్రక్క ఇళ్ళ కిటికీలోంచి చూస్తున్న స్త్రీలు ఆ సాధువు తమ ఇంటికి రానందుకు నొచ్చుకుంటూ తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ తమ ప్రక్క ఇంటి స్త్రీని అసూయతో దర్శిస్తూ చూస్తూ ఉండడాన్ని మీరు బహుశా గమనించవచ్చు. నిండిన తన భిక్షాపాత్రను 2 చేతులతోనూ భద్రంగా పట్టుకొని ఆ సాధువు ఆప్యాయంగా ఉన్న ఓ చెట్టు పంచన చేరి అక్కడ కూర్చొని అక్కడే విశ్రమించడానికి ఉద్యుక్తుడవుతాడు. ఆ సాధువు రోజంతా ఆ చెట్టు కింద విశ్రమించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ చెట్టు కిందే తాను స్వీకరించి తెచ్చుకున్న ఆహారాన్ని భుజించడం పూర్తి చేస్తాడు. రోజు మొత్తానికి అదే అతడి మొదటి చివరి భోజనం కూడా. సాధువులు విపరీతంగా భోజనం చెయ్యరు. కొద్దిగా తమ ఆరోగ్యాన్ని బలాన్ని కాపాడుకోవడానికి తగినంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు తప్ప శరీరాన్ని పెంచుకునేలా భోజనాలు చేయరు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలి అంటే ఈ సాధువులాగే మితంగా తినాలి. విపరీతంగా తినేసి తమ ఆత్మని బంకమట్టితో బంధించే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు భోజనం చేసిన ఆ సాధువు తనకు భోజనం లభించినందుకు విశ్వాసంతో తబ్బిబ్బయ్యాడని మనం అనుకునేదానికి వీలు లేదు. మనుషుల జ్ఞాపకాలు అందుకోలేనంత పాతకాలం నుంచి ప్రాచ్యదేశాల్లో ఈ యాచక వృత్తి స్థిరపడి ఉంది. తనకు భోజనాన్ని అర్పించడం గ్రామీణులకు ఓ బాధ్యతగా, ఆ భోజనాన్ని గ్రహించడం తమకు ఉన్న ఓ హక్కుగా ఈ సాధువులు భావిస్తూ ఉంటారు. ఈ సాధువులు మామూలు బిచ్చగాళ్ళు కారు. లోకులకు వీరు బరువు కాదు. వీళ్ళు పరాన్న ముక్కులు కారు. ఆ ఉదయం నుంచి ఆ సాధువు ఆ వృక్షం కింద నివసిస్తూ కావలసిన వారికి తన సేవలను అందించడానికి సిద్ధంగా ఉండడాన్ని మనం గ్రహించాలి. కొంతమందికి ఆత్మతృప్తి కావాలి, కొందరికి ఓదార్పు కావాలి. తమ బంధువుల్లో ఎవరికో ఆరోగ్యం బాగా ఉండకపోవడం వల్ల కొందరికి ఓ ఉత్తరాన్ని వ్రాయించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉండవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల గురించి ఏదైనా వార్తను ఆ సాధువు మోసుకొచ్చాడేమో ఆశతో కొందరు రావచ్చు. ఎంచేతనంటే ఆ సాధువు అన్ని చోట్లకి అన్ని ఊర్లు తిరుగుతూ దేశాలను కూడా దాటి వస్తుంటాడు కనుక తమ బంధువులను అతడు చూసి ఉండవచ్చు. కనుక సాధువులు తాము చేయగలిగిన సేవలకు ఏమాత్రం వెలకట్టి డబ్బులు వసూలు చేయరు. ఎంతో శ్రమను ఎంతసేపు పడవలసి వచ్చినా ఉచితంగానే చేయడం జరుగుతుంది. నిర్మలమైన చదువుకున్న ఆ జ్ఞాని ఆ బీదలు తనకు ఏమీ ఇచ్చుకోలేని దరిద్రంతో ఉన్నారని సులభంగానే గుర్తించగలడు. పైగా తాను నేర్చుకుంటున్న పాఠాలు తన అభివృద్ధి కోసమేనని కూడా అతడికి తెలుసు. అసలు పాఠాలు నేర్చుకోవడానికే అతడు భూమి మీదకి వచ్చినట్లు ఆ సాధువు గుర్తించగలడు. శరీరం కష్టంతో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు. అతడి ప్రయత్నం ఆధ్యాత్మిక ఆనందాన్ని, తృప్తిని ప్రజలకు అందించడానికే సాగుతుంది. కనుక కర్మయోగం అతడికి విద్యుక్త ధర్మం అవుతుంది. ఆ ధర్మాన్ని అతడు సక్రమంగా నిర్వర్తిస్తుంటాడు. కనుకనే అందరూ అతడికి రుణపడి ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంగా ఆ సాధువుకు కొంత భోజనం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ భోజనమే ఆ సాధువు శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతుంది. భోజనం తర్వాత ఆ సాధువు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత లేచి నున్నటి మట్టితో తోమి తన భిక్షాపాత్రను శుద్ధి చేసుకొని చేతికర్రను పట్టుకొని రాత్రికి రాత్రే బహుశా చక్కటి వెన్నెల్లో మరో ప్రదేశానికి పయనం ప్రారంభిస్తాడు. ఎంతో దూర ప్రాంతాలకు కూడా చకచకా నడుస్తూనే పయనిస్తాడు. మధ్య మధ్యలో అతి తక్కువగా నిద్రిస్తాడు. ప్రపంచంలో బౌద్ధమతం ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ భిక్షువు గౌరవింపబడుతూనే ఉంటాడు. మనం కూడా సంతోషంతో దానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు కూడా గ్రహించే స్వీకరించే అర్హత కలుగుతుంది. పూర్వపు రోజుల్లో అందరూ తాము సంపాదించే సంపాదనలో 10వ వంతు పైకాన్ని దానం చేయాల్సి వచ్చేది.
ఇది ఒక దైవికమైన ఆజ్ఞగా భావించి ఆచరించేవారు. పదవ వంతు అనే ఆంగ్ల పదం చివరికి టిత్గా రూపాంతరం చెందింది. అందరి జీవితాల్లోనూ ఓ అంతర్భాగమైంది. ఇంగ్లాండ్లోని చర్చిలు అందరి సంపాదన మీద ఓ టిత్ పన్నును విధించేవి. యావదాస్తి మీద కూడా ఈ పన్ను వసూలు జరిగేది. చర్చిని నిర్వహించడానికి, దాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఉద్యోగుల జీతభత్యాలకు ఈ ధనం ఉపయోగపడేది. ఇలా చాలా కాలం జరిగాక పలువురు భూస్వాములు గగ్గోలు పెట్టి ఇంగ్లీష్ కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపారు. ఈ టిత్ పన్నులు తమ సంపాదన దోచేస్తున్నాయని, తాము నాశనం అయిపోతున్నామని వాళ్ళ ఆరోపణ. నిజానికి వాళ్ళు నాశనం అవుతున్నది సంతోషంతో ఆ పన్నును చెల్లించకపోవడం వల్లనే. ఏడుస్తూ దానం చేసే దానికన్నా అసలు దానం చేయకపోవడమే ఉత్తమం. ఇప్పుడు విలువలకు ఇదివరకటి విలువలకు ఎక్కడా పొంతన కుదరదు. టిత్ రాబడి మీద ఆధారపడి ఎవ్వరూ జీవించడం లేదు. అసలు టిత్లను ఎవరూ చెల్లించడం కూడా లేదు. ఈ పరిస్థితి అత్యంత శోచనీయం. తమ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలంటే టిత్లను ఇంకొకళ్ళ మేలు కోరుతూ సమర్పించడం అత్యంత అవసరం. పరులకు మీరు చేసే సహాయం నిజానికి మీకే ఎక్కువ శ్రేయస్సును కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇతరులకు మనం చేసే సహాయమే మనల్ని ఉత్తమ పదానికి తీసుకువెళ్తుంది. ఇటువంటి భక్తి, ఆధ్యాత్మికత తెలియని ప్రముఖ వాణిజ్యవేత్తలు కొందరు ఇతరుల మేలు కోసం తమ సంపాదనలో 10వ వంతు సంతోషంతో సమర్పిస్తూ ఉండడం మాకు తెలుసు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తమ మేలు కోసమే వారు ఆ పని చేస్తున్నారు. ఓ మత సందేశానుసారం వారు ఆ పనిని చేయడం లేదు. అత్యంత శ్రద్ధతో, కఠిన నియమాలతో నిండి ఉన్న వారి వ్యాపార ధోరణే వాళ్ళకి ఈ చక్కటి పద్ధతిని నేర్పిస్తూ ఉంది. నీటి మీదకు వదిలిపెట్టబడిన బ్రెడ్ ముక్క 1000 వెనక్కు తిరిగి వస్తుంది అనే సత్యాన్ని వాళ్ళ లెక్కల పుస్తకాలు స్పష్టంగా రుజువు చేస్తూ వాళ్లకు ఈ దివ్య సందేశాన్ని అందిస్తుంది. వడ్డీ వ్యాపారులు కొన్ని దేశాల్లో వీళ్ళకి ఫైనాన్స్ కార్పొరేషన్స్ అనే పేరు కూడా ఉంది. దయాగుణాన్ని, దానగుణాన్ని కలిగి ఉంటారంటే మనం ఎవ్వరం నమ్మలేం. కానీ గొప్ప గొప్ప ఫైనాన్స్ కంపెనీలు కూడా తమ సంపాదనలో 10వ వంతు టిత్ని చెల్లిస్తూ ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చిందంటే ఈ టిత్ వ్యాపారం ఎంత లాభసాటి వ్యవహారమో ఒకసారి ఆలోచించండి. వ్యాపారంలో తలలు పండిపోయిన అనేక మంది ఇలాంటి దానాలు చేస్తున్నారని మాకు తెలుసు. అతీంద్రియ విజ్ఞానం ఆస్తికులకే కాదు, నాస్తికులకు కూడా సమాన ఫలితాలను ఇస్తుంది. ప్రకృతి ధర్మాలు అందరికీ ఒకలాగే వర్తిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను అదే పనిగా పఠించినంత మాత్రాన ఓ వ్యక్తి ఆధ్యాత్మిక తత్వాన్ని పొందలేడు. ఉత్తినే పుస్తకాలు చదివే వ్యక్తి తాను అభివృద్ధి చెందినట్లు భ్రమపడుతూ ఉండవచ్చు. అంతే తప్ప అక్షరం ముక్కలన్నీ కూడా ఆ వ్యక్తి మెదడును చేరకుండా శూన్యంలోకే పయనిస్తుంటాయి అతని కళ్ళల్లోంచి. తాను ఓ దివ్యాత్మ అని ఆ వ్యక్తి తనను తాను మభ్యపెట్టుకోవడం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇంకొకరికి సహాయం చేయలేని ఇలాంటి స్వార్థజీవులకు అభివృద్ధి అసంభవం. పరుల మేలు కోరేవాడే ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాడు. తనకు తాను సహాయం చేసుకోగలుగుతాడు. ఇంకొకరికి సహాయం చేయడం సరియైన పద్ధతి అని, విద్యుత్ ధర్మాన్ని లాభసాటి వ్యాపారం కూడా అని మేము పునరుద్ఘాటిస్తున్నాం. సహాయం చేసే వ్యక్తికే ఈ పద్ధతిలో సహాయం లభిస్తుంది. టిత్ అంటే మనం ఇదివరకే తెలుసుకున్నట్లు 10వ వంతు అని అర్థం. ఇదొక జీవన విధానం. ఇచ్చేవాడే పుచ్చుకోగలడు. ఈ వాక్యాలను రాస్తుంటే మరో వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. ఈయనకి ఎంతో సహాయాన్ని, మేలుని మేము అందించాల్సి వచ్చింది. డబ్బులు ఖర్చు పెట్టి మరీ హితవు చెప్పాల్సి వచ్చింది. కొంత సమయాన్ని కూడా ఈయన కోసం వెచ్చించాల్సి వచ్చింది. గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని ఈయనకు బోధించవలసి వచ్చింది. వరుసగా ఒకదాని వెంట మరో కష్టం, ఒకటి వెళ్లేలోగా మరొకటి ఆయన పట్టుకొని వేధించాయి. అప్పుడే విత్తనాలు చల్లబడిన పొలం మీదకు పక్షుల గుంపులు వచ్చి వాలినట్లు. ఈయనకు మేము దానగుణాన్ని అలవాటు చేసుకొని సలహా ఇచ్చాం. ఈ సలహా వినగానే ఆయన మా మీద మండిపడ్డాడు. ఆయన ఎందరికో తాను చేసిన సహాయం గురించి చెప్తూ ఆ విషయాలను రుజువు చేస్తున్న వార్తాపత్రికలోని వార్తను కూడా ఎత్తి చూపించాడు. ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రచురించే పద్ధతిలో దానాలు చేయకూడదని మా వాదన. ఎన్నో పద్ధతుల్లో దానాలు చేయవచ్చు. మన సంపాదనలో 10వ వంతు ద్రవ్యాన్ని సత్కార్యాలకు వినియోగించడం మాత్రమే కాకుండా ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా సహాయం చేయవచ్చు. లేదా విపత్తులు అలమటిస్తున్న వారిని అనునయ వాక్యాలతో సేద తీర్చే ప్రయత్నం చేయవచ్చు. ఆర్తులకు మనం చేసే సహాయం మనకు మనం చేసుకున్నట్లే లెక్క. ఓ వ్యాపారంలోని పెట్టుబడి అనేక సార్లు తిరిగి వ్యాపారం అభివృద్ధి చెందే విధంగానే మన దానగుణం కూడా పలుమార్లు ఆవృతమైనప్పుడే మనం ఫలితాలను సాధించి గ్రహించగలిగే స్థితిని సాధించగలుగుతాం. ఇంకొకరికి మనం సహాయం చేసి తీరాలి. అప్పుడే మనకు సహాయం లభించవచ్చు. ఇంకొకరి మీద జాలిపడలేని మనం మనకు సహాయం కావాలని అర్థించడం కేవలం హాస్యాస్పదం, అవివేకం, వృధా కూడా. అలాగే అర్హత ఇవ్వడం వల్లనే మనకు కలుగుతుంది. అందువల్ల దానగుణాన్ని అభ్యసించండి. ఎంత ద్రవ్యాన్ని దానం చేయగలరో నిర్ణయించుకోండి. ఏ సహాయాన్ని చేయగలరో నిశ్చయించుకోండి. ఏ పద్ధతిలో సహాయాన్ని చేయాలో నిర్ణయించుకోండి. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టండి. 3 నెలల పాటు ప్రయత్నించండి. 3 నెలల తర్వాత చూసుకుంటే మీ జేబులు ఆధ్యాత్మికంగానో, డబ్బులతోనో లేక 2 విధాలుగా కూడా నిండుకోవడాన్ని మీరు గమనించవచ్చు.
ఈ పాఠాన్ని బాగా అధ్యయనం చేయండి. గుర్తుంచుకోండి, సహాయం చేస్తేనే సహాయం లభించవచ్చు. మీ బ్రెడ్ను నీళ్ళ మీద అర్పించండి.